అన్నమయ్య జిల్లా రాయచోటి రామాపురం మండలం హాసనాపురంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి రామాపురం మండలం హాసనాపురంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మేనిఫెస్టోపై నమ్మకం కలిగించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి విడుదల చేసే మేనిఫెస్టో కోసం రాష్ట్ర ప్రజలు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారని అన్నారు. మరింత అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేయించామని, ఎన్నికల నియమావళి వల్ల అభివృద్ధి పనులు ఆగాయని అన్నారు. మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు సబ్ స్టేషన్లు, కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాట్లు చేశామని తెలిపారు. నేషనల్ స్టాటిస్టిక్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వంలో 12% ఉన్న పేదరికం 3.2% తగ్గిందని అన్నారు. ప్రజల అభిమానమే 45 డిగ్రీల ఎండను సైతం లెక్క చేయకుండా ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేసిన తర్వాత అంతకు మునుపు నుంచే దాదాపుగా 35 రోజుల నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అడిగేటువంటి కార్యక్రమం ప్రారంభించాం. ఈ దినము రామాపురం మండలం హసనాపురం గ్రామం చీకటివాండపల్లెలో ఉన్నాం. ఉదయం 6 గంటల నుంచి ప్రచారం మొదలుపెట్టి దాదాపుగా 7-8 పల్లెలు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఈ 6 నెలల్లోనే రెండోసారి ప్రతి ఇంటికి రావడం జరుగుతుంది. ప్రభుత్వ పరంగా గడప గడప కార్యక్రమం అనేటువంటిది ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా దాని అధికారులతో కలిసి రావడం జరిగింది. ఇక్కడ సమస్యలను చూసి 80 లక్షల నిధులు మంజూరు చేయించి ఆ వర్క్స్ కూడా కంప్లీట్ చేయించడం జరిగింది. అడిషనల్గా మళ్ళీ ₹1 కోటి కూడా ఈ గ్రామానికి మంజూరు చేయించాం. అందులో ఎలక్షన్ కోడ్ వచ్చింది. 80 లక్షల పనులు గడపలో తిరిగినట్టు కూడా కంప్లీట్ చేశాం. ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క రైతుకు మేలు జరిగే విధంగా ఎలక్ట్రిసిటీ దాంట్లో దాదాపుగా 6000 ట్రాన్స్ఫార్మర్లు వేయటము, కొత్త సబ్స్టేషన్ నిర్మించడము, గాలివీడు మండలంలో 233 kV సబ్స్టేషన్ నిర్మించడం, అలాగే 24 hours డెడికేటెడ్ లైనర్గా సపరేట్గా ఫీడర్ ఉండాలని చెప్పి 1000 కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతున్నాం. ఎలక్ట్రిసిటీ పరంగా 9 hours ఫ్రీ సప్లై గురించి కూడా 2000 కోట్లు ఈ నియోజకవర్గంలో ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే రైతులకు సంబంధించిన అనేక అంశాలలో 5000 ఎకరాలు అసైన్మెంట్ భూములు కంప్లీట్ చేయడము, 20 సంవత్సరాలు దాటినటువంటి డీ పట్టాను రెగ్యులరైజ్ చేయడం అయితేనేమి, చుక్కల భూములు సమస్య పరిష్కారం విషయంలో కానీ దాదాపుగా 80% అవి కూడా కంప్లీట్ అయిపోయినాయి. మిగిలినవి కొన్ని అధికారులతో కొన్ని కాంప్లికేట్ ఉన్నటువంటి పెండింగ్ ఉన్నాయని చెప్పి అధికారులు తెలియజేశారు. అవి కూడా కంప్లీట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అలా రైతులకు కాకుండా అన్ని అంశాలలో ఈరోజు మేము మళ్ళీ ఇల్లు తిరిగినప్పుడు ప్రతి ఒక్క పెద్దవాళ్ళు అయితేనేమి, పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళు దేవుళ్ళలాగా మమ్మల్ని ఆదుకుంటున్నాడు. తెల్లారుజానే పెన్షన్ ఇంటికి పంపించేటువంటి ఏర్పాట్లు చేసి మాకు ఎంతో ఒత్తిడికి లోను కాకుండా ఆయన సహాయం చేస్తున్నాడు. అలాగే మహిళలు అయితే మా ఆర్థిక పరిస్థితి మెరుగైంది గతంలో కంటే కూడా ఈ అమ్మఒడి, చేయూత, ఆసరా లాంటి కార్యక్రమాలతో. అలాగే రజకులకైతేనేమి, న్యాయబ్రాహ్మణులకైతేనేమి, ఆటో వాళ్ళకైతేనేమి, టైలర్లకైతేనేమి, ఇలా చేతి వృత్తుల వాళ్ళకు సహాయం అందించినటువంటి అన్నీ కూడా ఎంతో మేలు జరిగింది. అందుకే మేము ఈరోజు సంతోషంగా ధైర్యంగా చెప్పగలుగుతాం. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన ఉన్నప్పుడు 12% ఉన్న పేదరికం ఈరోజు 3.8% తగ్గిపోయిందని చెప్పి మేము ఇచ్చిన రిపోర్ట్ కాదు, నేషనల్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్లోనే ఇచ్చినటువంటి రిపోర్ట్ మనం చూసాం పేదరికం తగ్గించదని. అంటే సంక్షేమమే కాదు, అభివృద్ధికి కూడా ముఖ్యంగా అని చెప్పి ఆయన అనుసరించి ఈ పోర్ట్స్, మెడికల్ కాలేజెస్, గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయ భవన నిర్మాణాలు ఇలాంటి అనేక కార్యక్రమాలు, నాడు నేడు రూపంలో స్కూల్స్ అభివృద్ధి, హాస్పిటల్స్, ఇవన్నీ మంచి చేశాడు. కాబట్టి ప్రతి పేదవాడికి మంచి చేశాడు. అర్హత ఉన్న వాళ్ళకి చాలామందికి పక్కా గృహాలు ఇచ్చారు. సంక్షేమం బాగా అందుతూ ఉంది. మరొక పక్కన అభివృద్ధి జరుగుతూ ఉంది. అధికార వికేంద్రీకరణలో భాగంగా మండల పని లేకుండా ఊర్లోనే సచివాలయాలు నిర్మించి ఏర్పాట్లు చేశాడు. వాలంటీర్ని 50 ఏళ్ళకు ఒకరిని పెట్టి పరిపాలన అందిస్తున్నాడు. కరోనా లాంటి పరిస్థితులు ఉన్నా కూడా ఆ టైంలో ప్రజలకు ఏ రకంగా సేవ చేసింది అధికారులు కానీ మా వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు కానీ ఒకసారి చూడమంటున్నాం. ఎప్పుడు కూడా మా నాయకుడు నేర్పించింది అది. ఈ ప్రాంతంలో చుట్టుపక్కల వాళ్ళంతా కూడా సంతోషపడుతున్నారు. రాయచోటి జిల్లా అవుతుందని చెప్పి మేము ఏ రోజు ఊహించుకోలేదు. రాయచోటి జిల్లా కేంద్రం అవడంతో ఈ ప్రాంతాలన్నింటిలో కూడా భూములు విలువలు కూడా పెరిగినాయని చెప్పి కూడా వాళ్ళు సంతోషం వ్యక్తం చేశారు. అన్ని రకాల అభివృద్ధి చెందింది. రాయచోటి పట్టణం అభివృద్ధి చెందుతోంది. ఈరోజు ధైర్యంగా ఓట్లు అడగలుగుతున్నాము. ఏ ఇంటికి పోయినా మనం ఆదరిస్తున్నారు అని అంటే మేము చేసిన ఈ ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలే సాధ్యపడుతుంది. ముఖ్యంగా క్యాంపెయిన్కి సహకరిస్తున్నటువంటి కార్యకర్తలకు, నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎండానక ఎర్రటి ఎండలో కూడా ఏమాత్రం అలసట చెందకుండా ఉదయం 6 నుంచి ఒక 10-15 నిమిషాలు లంచ్ బ్రేక్ అంతే. మిగిలిన ఇంత ఎండలో 43 degrees టెంపరేచర్స్తో మాతో పాటు పరిగెత్తుకుంటూ ప్రతి ఇంటికి మమ్మల్ని తీసుకెళ్తూ ఆదరిస్తున్నటువంటి వాళ్ళు, మేము ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు గౌరవిస్తున్నటువంటి ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాయచోటి నియోజకవర్గంలో
ఇది నేను నిలబడిన ప్రతిసారి చేసేటువంటి కార్యక్రమం. ఆర్భాటాలకు పోకుండా, హంగామాలు చేయకుండా నా కాన్సెప్ట్ ప్రతి ఓటర్ని కలవటం నేను ఒక అదృష్టంగా భావిస్తాను. ఎమ్మెల్యేగా ఎన్నికలు చాలా రోజుల ముందరనే ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ప్రజలతో మమేకమయ్యాను, ప్రతి గడప తొక్కాను, చూడని మనిషి అన్నటువంటి లేకుండా ప్రతి ఒక్క మనిషితో కలిశాను. అలాగే ఇప్పుడు ఎన్నికల సమయంలో కూడా నాకు ఎంత సమయం దొరికితే అంత సమయం పరిగెత్తా ప్రతి ఒక్క మనిషితో కూడా కలుస్తున్నాను. వాళ్ళ ఆప్యాయత పలకరించేదే నాకు ఈ ఎర్ర ఇంత 43-44 డిగ్రీ టెంపరేచర్ కూడా నాకు కనపడకుండా చేస్తూ ఉంది. వాళ్ళ యొక్క అభిమానమే నన్ను సంతోషంగా ముందుకు నడిపిస్తూ ఉంది. రోజుకు 35 కిలోమీటర్లు కూడా నడుస్తున్నాను క్యాంపెయిన్లో భాగంగా. అలసట అనేది ఏమాత్రం అనిపించలేదు. తెల్లవారుజాము 3:30, 4 లేసే అలవాటు. మళ్ళీ కూడా ఆ రోజు ప్లానింగ్ అన్నీ కూడా చూసుకుంటాను. ఎటు చూసినా ఒకటే సంకల్పంతో పనిచేస్తున్నాం. ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేయటం. నా భవిష్యత్ ప్రణాళికలు కూడా చెప్పాను నామినేషన్ ముందర. చెరువులకు నీళ్ళు ఇవ్వటం, వెలిగెళ్ళి నీళ్ళకి ఇవ్వడం 2 మిగిలిన్నాయి. ఈ జిల్లా కేంద్రాన్ని ఎక్కడ మిగిలిన నగరాలకు తీసిపోకుండా రాయచోటి పట్టణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడం. ఇవి మా కాన్సెప్ట్స్. అవి కాకుండా ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో వస్తుందా అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఆ మేనిఫెస్టో ఇంతకుముందు గతంలో ఏ ఒక్కరు కూడా అలా చూసేవాళ్ళు కాదు. ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంత క్రెడిబిలిటీ ఉంది, ఏది చెప్పినా చేస్తాడు అన్నటువంటి నమ్మకం. కాబట్టి ఆయన కూడా ఏది చేయలేనటువంటి సాధ్యపడలేనివి ఏది చెప్పడు ఎన్నికల కోసం. చంద్రబాబు నాయుడు లాగా నేను అది ఇస్తాను, ఇది ఇస్తాను, కేజీ బంగారు ఇస్తాను, మీ బంగారు ఇంటికి వచ్చేస్తా అటువంటివన్నీ ఫాల్స్ హామీలు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వరు. ఏది చెప్తారో చేస్తారన్న నమ్మకం ఉంది. అది ఆయన ఎక్కువ చెప్పకపోయినా ఆయన మేనిఫెస్టో ఎప్పుడు చూడాలా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. అది కూడా 26వ తేదీ మేనిఫెస్టో వస్తుంది అంటున్నారు. ఆ మేనిఫెస్టో కాపీ కూడా మా లీడర్స్ ద్వారా ప్రతి ప్రజలకు చేర్పిస్తాం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 91008855.